ఆ అగ్నిని పంచలోకపాలకుల్ని పిలిచి ఒక గడ్డి పరక అక్కడ వేసి, వాయువు నువ్వు దీన్ని కదిల్చమంటే ఒక పరాశక్తి ఎంత సర్వజవేనా ఎంత ప్రయత్నం చేసినా గడ్డి పరక కదల్లా. అగ్నిని పిలిచి దహించమన్నారు, అగ్ని దహించలేకపోయాడు. సూర్యుడిని పిలిచి ఎండబెట్టమన్నాడు, ఎండబెట్టలేకపోయారు. అప్పుడు ఆకాశవాణి పలికింది, మీరందరూ పరమాత్మ యొక్క పాలనకు లోబడి ఉండి చేసేవాళ్లే తప్ప మీకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడికి ప్రకాశించే శక్తిని అనుగ్రహించేవాడు పరమాత్మ. యస్య భాషా సర్వమిదం విభాతి. ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచం ప్రకాశిస్తున్నదో, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, గాలి వీస్తున్నదో, ఆ పరమాత్మే అసలైన పరమాత్మ. కాకపోతే రావణాసురుడు ఒకడున్నాడు, నేనే బ్రహ్మని, రావణ బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ అని ఆయనకి బిరుదులు ఉన్నాయి. ఆయన చేసినటువంటి దుష్కార్యాల వల్ల రావణాసురుడు అసుర పదం చేర్చారు. ఆ రావణాసురుడి కొలువులో ఈ ప్రధానమైన దేవతలందరూ అక్కడ ఉండేవాళ్ళు. పాపం ఊడిగం చేస్తూ ఉండేవాళ్ళండి.